విధంగా బెనిఫిట్ చేసి మంచి కార్యక్రమం చేశారు కాబట్టి చిరస్థాయిగా రైతుల మనసుల్లో అధికారులు అందరూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి పరిపాలన అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైతే రైతు ప్రభుత్వం, రైతుకి ప్రేమించే ప్రభుత్వం ఉంది. అంటే గత 5 సంవత్సరాలు మీ గురించి ఏదైతే ఇంజనీరింగ్ బ్రిడ్జ్ ఉందో, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో కనీసం బ్రిడ్జికి ప్రపోజల్ కూడా పెట్టిన పరిస్థితి. మరి మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే మీకు హామీ ఇచ్చామో ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే బ్రిడ్జి శాంక్షన్ చేశాం. కాకపోతే ఇప్పటికే కన్స్ట్రక్షన్ అవ్వాలి. ఏంటంటే దాని డిజైన్, ఫౌండేషన్ డిజైన్ మన ఇంజనీర్స్ చెప్పలేకపోయారు. మన కాలం కట్టిన తర్వాత దాని డిజైన్స్ ఫైనల్ అయినాయి. అది కూడా టెండర్ పిలిచాం. ఇప్పుడు కాలం రన్నింగ్లో ఉన్న బ్రిడ్జి కట్టేయడానికి ఇబ్బంది లేకుండానే టెండర్ పిలుస్తాం. దానికి ఎటువంటి అభ్యంతరం తొందరలో ఆ బ్రిడ్జి ప్రారంభం చేస్తాం. మరి అదేవిధంగా మీ గ్రామానికి మరి ఎంజీఎన్ఆర్జీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. మళ్ళీ 60 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ ఇచ్చాం. ఏదైతే మీకు ప్రధాన రహదారి ఉందో దాన్ని 4 కోట్లు శాంక్షన్ చేశాం. ఇక్కడ నుంచి దాక్షారాయణ రోడ్డు ఏది ఉందో మేము పంచాయతీ వరకు కూడా 7 మీటర్లు సిమెంట్ రోడ్డు 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి తొందరలో అయిపోతున్నాం. ఎందుకంటే ఇది పనిచేసే ప్రభుత్వం. మరి ఆ రోజు ఎన్నికల ముందు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చాం. నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని చివరి దాకా, అంటే టైలెండ్ అవడం వల్ల గత 5 సంవత్సరాల కాలం తవ్వకపోవడం వల్ల మనకి బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. మరి నీటి సంఘాలు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని చివరి దాకా నీరు ఇచ్చాం, బ్రహ్మాండమైన పంట పండించుకున్నాం. మరి ఈరోజు కొబ్బరి రైతులు కూడా బ్రహ్మాండంగా చాలా ఆనందంగా, మరి ఎప్పుడు లేనటువంటి రేట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 రూపాయలు మన చిరతరం నుంచి ఎప్పుడు చూడలేదు. అటువంటిది కొబ్బరి కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి అదే కాకుండా మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ. మరి మొన్న అందరి ఖాతాల్లో మన నియోజకవర్గంలో 23,468 మంది రైతులకి 16,43,00,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో మొదటి విడతగా జమ చేశాం. సుమారు 50 కోట్లు ఒక్క మన నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ఇస్తున్నాం. మరి సుమారుగా 2-3 కోట్ల రూపాయలతో ఏదైతే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కావాలో అన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. ఇలా మన ప్రభుత్వం అన్ని రకాలుగా రైతును ఆదుకోవడానికి ముందుంటుంది. మరి మీ అందరూ కూడా ప్రతి రైతాంగానికి చెప్పాలి, ఈ రైతులే బలం ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రభుత్వాలు మారితే నష్టపోయేది మన గ్రామాల ప్రజలు. మనం స్థిరమైన ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో 4 కాలాల పాటు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనందరి కర్తవ్యం అది. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తులను పరిపాలించారు గత 5 సంవత్సరాల్లో. 11 లక్షల కోట్ల అప్పులు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, మనకు అద్భుతమైన రాజధాని ఉండాలని చెప్పి ఒక పిలిపిస్తే రైతులు 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. గత 5 సంవత్సరాలు 3 రాజధానులు కడతానని ఎక్కడైనా రైతులు ముక్కు తిప్పలు పెట్టారు. రైతులు చాలా ఇబ్బంది పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన పిల్లల భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళి సుమారు 50,000 కోట్ల రూపాయలు ఏదో విధంగా ఆర్థిక సాయం తెచ్చి బ్రహ్మాండమైన రాజధాని కడతాం. ఒక అద్భుతమైన రాజధాని కడితే రేపు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయడానికి ఆర్థిక వనరులు మనకు ఏర్పడతాయనే ఉద్దేశంతో ఎంతో కష్టపడే ప్రభుత్వం ఉంది. మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. అన్నీ తెలిసి కానీ మనం ప్రజల్లో తీసుకెళ్ళాలని నష్టపోతాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వలేమన్నాడు ఎలక్షన్స్ ముందు. మరి ఈరోజు ఆ పెన్షన్ అన్నది ఎంత పొద్దున్నే 5 గంటలకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. ఏదో సాధ్యం కాదన్నది. 3,000 నుంచి 4,000 ఒకేసారి ఇచ్చాం. అతను 5 సంవత్సరాలు పెంచలేదు. మనం ఒకే టర్మ్ పెంచాం. 3 నెలల ముందు ఇచ్చాం, 3 నెలలకు 3,000 కల్పించాం. అది మన ప్రభుత్వం ఒక కృతజ్ఞత ఇంత క్రైసిస్లో. మరి అదే కాకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా జాప్యం చేశారు కదా ప్రభుత్వం. అది మనకి చాలా మన రాష్ట్రానికి జీవనాడిది. ఎందుకంటే తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉండాలి. ఈ వరదలన్నీ కూడా బాధపోవాలంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయితే పూర్తిగా మన 13 జిల్లాలు కూడా సస్యశ్యామలంగా మరి వ్యవసాయ రంగంలో కానీ మరి డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండడంతో ఆ రోజు ప్రతి సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సుమారు 40-50 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్కి వెళ్ళారు. గత 5 సంవత్సరాలు కనీసం ఒక రోజు కూడా ముందుకు తీసుకెళ్ళదు దాన్ని. మళ్ళీ దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా 1-2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుంది. మరి అదే కాదు, మొన్న సింగపూర్ వెళ్ళారు, అదేవిధంగా అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. పెద్ద ఎత్తున 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు MOUలు చేసాం. అవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ అన్నింటి వల్ల ఏదైతే రాష్ట్రంలో యువత, నిరుద్యోగ యువత
మరి డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కూడా ఆటో నడుపుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఎడ్యుకేషన్లో చదువుకున్న వ్యక్తులు చాలామంది ఉండిపోయారు. దాని మీద లోకేష్ గారు ప్రత్యేక అధ్యయనం చేసి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఎంతో పట్టుదలతో ఎన్నో కంపెనీలను తీసుకొచ్చి మరి కంపెనీకి కావాల్సిన ల్యాండ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ సబ్సిడీతో ప్రొవైడ్ చేసి వాళ్ళకి ట్యాక్సులు లేకుండా చేసి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గతంలో కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే గత 5 సంవత్సరాలు ఇవ్వడం వల్ల వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని బయటకు పోయినాయి. మళ్ళీ అన్నీ స్టార్ట్ అయినాయి. 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసుకుంటా గర్వంగా మనం రోడ్డు మీద తిరుగుతామంటే ఇచ్చిన హామీలు అన్నీ కూడా పూర్తి చేస్తే మ్యాక్సిమం ఏదో 1-2 ఉన్నాయి. ఈ సంవత్సరంలో అవి కూడా పూర్తి అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి మనం నిరంతరం తీసుకెళ్ళాలి. మనం ఏది చేసినా ఓనర్షిప్ తీసుకోవాలి. ఏదో పెన్షన్ ఇస్తే మన నాయకులు కూటమి నాయకులు కూడా ఉండి ఓనర్షిప్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇచ్చి వాళ్ళందరూ రాజకీయాన్ని వివిధ రకాలుగా మార్పు చేసి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టి ప్రజలు చాలా డిమాండ్ చేసేవారు. అటువంటిది ఇవాళ డిపార్ట్మెంట్ చేత మనం పొద్దున పెన్షన్ ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రతి వార్డులో మన నాయకులందరూ ఇక్కడ కలిసి మనం సొంతంగా పెన్షన్ ఇచ్చినట్టుగా మనం చేస్తేనే మన ఓనర్షిప్ వస్తుంది. అదేవిధంగా ఏది చేసినా మనం సర్వీస్ చేయాలి. ఆ గ్రామంలో ప్రజలకి ఇలా అమ్మఒడి తల్లికి వందనం పడకపోతే ఎందుకు పడలేదు వాళ్ళకి ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి. అప్పుడే మనకి పార్టీకి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఇవాళ రైతులకి తల్లికి అన్నదాత సుఖీభావ కొంతమంది పడి ఉండదు. అది ఎందువల్ల వాళ్ళు అందరికీ ఇస్తాం. అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తాం. కొంతమంది గ్యాస్ ఇచ్చాం. చాలామందికి వచ్చి కొంతమంది తెలియక వచ్చిందో లేదో చెప్పలేకపోతారు. ఇంటికి అడుగుతుంటారు. అది కూడా బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మనకి ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నారు, ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. బోలంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పార్టీకి లేనటువంటి స్ట్రక్చర్ మన పార్టీకి ఉంది. కాబట్టి మనం సర్వీస్ చేస్తే మనం కూడా ఎప్పుడూ ప్రజలు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా మరి ఈ గ్రామంలో అయితే ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికప్పుడు మనకి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నాడు. తప్పకుండా ఈ గ్రామం అంటే ఒక మంచి గ్రామం కాబట్టి మరి తప్పనిసరిగా ఈ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ రైళ్లు కానీ అన్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాయుడు గారికి, ఎందుకంటే నాయుడు గారు సుదీర్ఘంగా నా అనుభవం చిక్కాల రాజేంద్రరావు గారి శిష్యులు కాబట్టి ఆయన ఈ 6 గ్రామాలు పెండింగ్ కొట్టారు. ఆయనకి అంతా అప్పులుగా రైతులు కానీ అందరూ తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ సొసైటీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.